హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మ్యాథ్స్ బై సద్దాం సార్ యూట్యూబ్ ఛానల్. మనము మీ ప్రిపరేషన్లో భాగంగా మీ ప్రిపరేషన్ని తేలిక చేయడంలో భాగంగా యావరేజ్ అనే టాపిక్ ఎంచుకుని ఇప్పటికే టైప్ 1 టైప్ 2 ప్రశ్నల్ని పూర్తి చేశాము. ఇప్పుడు టైప్ 3 ప్రశ్నల్ని మీ ముందు ఉంచబోతున్నాను. మీ ప్రిపరేషన్ని తేలిక చేయడం కోసము మా వంతు కృషి అనేది ఇందులో భాగంగా జరుగుతుంది. నా పేరు సద్దాం హుసేన్. నేను ప్రభుత్వ పాఠశాలలో ఒక టీచర్ని. మీ ప్రిపరేషన్లో భాగంగా నా వంతు తోడ్పాటు అందించడం కోసం ఈ ఛానల్ అనే ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశాము. ఇందులో మీకు మరింత లేటెస్ట్ అప్డేటెడ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ని సులభమైనటువంటి రీతిలో వెరీ అక్యురేట్ వేలో ఈజియెస్ట్ మెథడ్లో ఏ విధంగా సాల్వ్ చేయాలో, మ్యాథ్స్ మీద ఉన్నటువంటి ఫోబియాని తొలగించి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్లు కూడా చాలా ఈజీగా ఎలాంటి అప్రోచ్తో క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలో ఈ మొత్తం వీడియోలో మీరు ఎండ్ వరకు నేర్చుకోబోతారు. టైప్ 3లో దాదాపుగా 33 నుంచి 30 ప్రశ్నలు దాదాపుగా ఉంటాయి. వీడియో చాలా లెంతీగా ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి ఒక 30 సెకండ్స్, 1 నిమిషం పాటు మీరు పాస్ చేసుకొని ఆ క్వశ్చన్ని మీరు అర్థం చేసుకుని తర్వాత సొల్యూషన్ చూసి మీరు ఓన్గా ప్రిపరేషన్ చేయండి. కాపీ పెన్ దగ్గర పెట్టుకొని ఈ మొత్తము వీడియో సెగ్మెంట్ మీరు చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి ఇందులో భాగంగా మనకు లేటెస్ట్ మేలో జరిగినటువంటి ఎగ్జామ్ డివైఈఓ ఎగ్జామ్లో ప్రిలిమినరీ క్వశ్చన్లో అడిగినటువంటి యావరేజ్ క్వశ్చన్ని ఇందులో చూద్దాము. సో మెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఏబిసి అంటే 3 గ్రూప్స్ ఉన్నాయి. ఈ గ్రూప్లో స్పెండ్ చేసేటువంటి మనీ 80, 70 to 90 రూపీస్ ఉన్నారు. మనం మెంబర్స్ రేషియో తీసుకున్నా కానీ దీనికి ఆన్సర్ అనేది మనం కనుక్కోగలుగుతాము. సో రేషియో తీసుకుంటే, ఈ మెంబర్స్ యొక్క రేషియో తీసుకుంటే 5 to 5 4 5 7 5 5తో వెళ్ళిపోతుంది. సో మనకు యావరేజ్ క్యాలిక్యులేషన్ ఈజీ కావాలి కాబట్టి మన యావరేజ్ అనేది అప్రాక్సిమేట్లీగా మనము 80 అనుకుందాం. 80 అనుకుంటే కంపారిజన్ చేస్తాము. కంపారిజన్లో ఇది 0 అయిపోతుంది, ఇది -8 తక్కువగా ఉంది, ఇది +10 ఎక్కువగా ఉంది. మరి 5 నెంబర్స్ మీద 0 ఉంటే 0నే అవుతుంది. 7 నెంబర్స్ మీద 8 తక్కువ ఉంది కాబట్టి 56 అవుతుంది, -56. 4 మీద 10 ఎక్కువగా ఉంది కాబట్టి 40 అవుతుంది. సో మొత్తం మీద మనకు -56, 40. మనకు 16 అనేది -16 అనేది ఎక్కువగా వస్తుంది, మరి మైనస్లో వస్తుంది. ఎంతమంది మెంబర్స్ మీద వస్తుంది అంటే 5, 7, 4 మొత్తం మీద 16. సో 16 మెంబర్స్ మీద -16 అనేది వస్తుంది. దీని నెట్ ఎఫెక్ట్ అనేది మనకు -1 అవుతుంది. మనం అనుకున్నటువంటి యావరేజ్ 80, ఈ 80లోంచి -1 తీసివేస్తే 79 అవుతుంది. ఇదే మన ఆన్సర్. సో ఈ రకంగా మనకు చాలా ఈజియెస్ట్ వేలో మనం క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తాం. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో యావరేజ్ కనుక్కోమని మనకి ఇస్తాడు. సమ్ గ్రూప్ ఆఫ్ డేటా ఇస్తాడు. రా డేటా ఇచ్చినప్పుడు కానీ, గ్రూప్ ఆఫ్ డేటా ఇచ్చినప్పుడు కానీ యావరేజ్ కనుక్కోమని మనకు ప్రశ్నలు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇచ్చేటువంటి క్వశ్చన్స్ యావరేజ్ ఎగ్జామినరే ఇచ్చేస్తాడు, కానీ గ్రూప్ ఆఫ్ డేటాని, రా డేటాని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. రివర్స్లో చేస్తాడు అనమాట. యావరేజ్ ఎగ్జామినరే ఇచ్చి మనకు క్వశ్చన్లు అడిగేటువంటి ప్రాసెస్ ఈ టైప్ 3లో మనము చూస్తాం. మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, మరి వీటి మొత్తం యావరేజ్ మనకు 50 ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ నెంబర్ మనకు 40 ఇచ్చారు, 48 ఇవ్వడం జరిగింది, 51 ఇవ్వడం జరిగింది. మరి మనకు ఫోర్త్ నెంబర్ ఏది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ కూడా మనం కంపారిజన్ చేస్తాము. మనము ముందు టైప్ 1 టైప్ 2లో యావరేజ్ ఏదో ఒక నెంబర్ అనుకునే వాళ్ళము. ఇప్పుడు మనకు ఆ ఇబ్బంది కూడా తొలగించేసి ఎగ్జామినరే మనకు యావరేజ్ అనేది ఇచ్చేశాడు. సో 50 అన్నాడు కాబట్టి మన యావరేజ్ 15 అనుకున్నాము. ఎంత తక్కువగా ఉంది? -10 అనేది తక్కువగా ఉంది. 40తో కంపారిజన్ చేస్తే -2 తక్కువగా ఉంది. సో +1 అనేది ఎక్కువగా ఉంది. మొత్తం మీద -12 + 1 -11 అనేది తక్కువగా ఉంటుంది. దేని మీద తక్కువగా ఉంటుంది? యావరేజ్ మీద -11 తక్కువగా ఉంటే ఈ ఫోర్త్ నెంబర్ అనేది వస్తుంది. సో 50 -
11. That is equal to 39. సో ఫోర్త్ నెంబర్ అనేది మనకు 39 అనేది అవుతుంది. ఈ రకంగా యావరేజ్ అతనే ఇచ్చినప్పుడు మనము ఏ విధంగా అయితే కనుక ఒక నెంబర్ని అడుగుతాడో అలాంటి ప్రశ్నల్ని ఈ రకంగా చాలా ఈజియెస్ట్ వేలో సాల్వ్ చేయగలం. నెంబర్స్ యొక్క యావరేజ్ 40 ఇచ్చాడు. 4 నెంబర్స్ అతడే ప్రాబ్లమ్స్ లో ఇచ్చి 5th నెంబర్ ఏదో కనుక్కోమని చెప్తున్నాడు. సో మనం యావరేజ్ 40 అనుకుంటే, సో ఫస్ట్ నెంబర్ 30, తర్వాత నెంబర్ 49, తర్వాత అది 52, మిగిలిన నెంబర్ 37. సో మనకు 5th నెంబర్ ఏదైతే ఉందో అది కనుక్కోమని చెప్పాను. సో మనం ఇక్కడ కంపారిజన్ చేస్తాము. యావరేజ్ అతడే ఇచ్చాడు కాబట్టి ప్రాబ్లంలో 40 ఇచ్చాడు. ఈ 40తోనే మనం అన్ని నెంబర్ని కంపారిజన్ చేస్తాం. సో 30తో కంపారిజన్ చేస్తే -10 +9 +12 -3 -13 +21. ఎయిట్ ఎక్కువగా ఉంటుంది. సో మొత్తం మీద నెట్ ఎఫెక్ట్ మనకు పాజిటివ్ లో 8 ఎక్కువగా ఉంది. అంటే దీని అర్థము 5th నెంబర్ అనేది యావరేజ్ కంటే 8 ఎక్కువగా ఉంటుంది. యావరేజ్ కంటే 8 ఎక్కువగా, యావరేజ్ +8 = 5th నెంబర్. సో యావరేజ్ మనకు 40 ఇచ్చాడు, దీనికి 8 యాడ్ చేస్తే 48. మరి మన ఆన్సర్ ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. 25, 46 మరియు y. సో వాటి యావరేజ్ మనకు ప్రాబ్లంలో 11 అని ఇచ్చాడు. మరి y వాల్యూ ఎంతో కనుక్కోమని చెప్పాడు. సో కంపారిజన్ చేస్తాము. మరి ఎంత ఎక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది. $10, $21, 14 ఎక్కువగా ఉంది. మరి 11ని 46తో మనం కంపారిజన్ చేస్తే 35 ఎక్కువగా ఉంది. సో మొత్తం మీద మనకు $49 అనేది ఎక్కువగా ఉంది. సో ఈ ఎక్కువగా ఉండేటువంటి ఎఫెక్ట్ మనము తక్కువ చేయాలి కాబట్టి ఎక్కువగా ఉండేటువంటి ఎఫెక్ట్ అనేది తక్కువ కావాలంటే ఇక్కడ 49 అనేది తగ్గిపోవాలి. ఈ 49 తగ్గితేనే మనకు ఓవరాల్ యావరేజ్ అనేది 11 అనేది వస్తుంది. సో మనకు 49 ఇక్కడ ఎక్కువగా ఉంది, ఇక్కడ 49 మనం తగ్గించేయాలి. సో 49 మనం ఎలా తగ్గిస్తాము? 11 - 49 చేస్తే యావరేజ్ కంటే 49 తగ్గిపోవాలి కాబట్టి సో 8 - 38 అనేది y యొక్క వాల్యూ ఇస్తుంది. అనేది 15 వచ్చింది. కంపారిజన్ చేస్తే -1 +4 -3 0. సో 0 అనేది నెట్ ఎఫెక్ట్ అయింది మనకు. సో యావరేజ్ 0 కలిపితే మనకు 15 వచ్చేస్తుంది. సో ఇదే మన ఆన్సర్, ఆప్షన్ డి. $7, $11, $15, X, $14, $21, $25 ఈచ్ 15. సో మొత్తం మనకు కొన్ని నెంబర్లు అనేది ఇవ్వడం జరిగింది. వాటి యావరేజ్ ఇచ్చేశాడు. అబ్జర్వేషన్స్ అనేది ప్రాబ్లంలోనే ఇచ్చాడు, యావరేజ్ కూడా ఇచ్చేశాడు. కానీ ఒక అబ్జర్వేషన్ ని మనకు ఇవ్వకోకుండా వదిలేయడం జరిగింది, అదే ఎక్స్. మరి ఎక్స్ ని కనుక్కోవాలి. ఈ రకంగా మనం కంపారిజన్ చేస్తే -8 అనేది 15 కంటే తక్కువగా ఉంటుంది. -4 0 ఎక్స్ మనం కనుక్కోవాలి. -1 -6 పాజిటివ్ లో 6 పాజిటివ్ లో 10. సో మొత్తం మీద నెట్ ఎఫెక్ట్ మనకు -13
ప్లస్ 16గా వచ్చింది. సో మొత్తంకి మనకు +3 అనేది ఎక్కువగా ఉంది. ఈ +3 ఎక్కువగా ఉన్నటువంటి +3ని మనము -3 చేస్తేనే మనకు ఓవరాల్ ఎఫెక్ట్ 0 అయ్యి మనకు 15 అనేది యావరేజ్ వచ్చింది. సో పాజిటివ్ లో ఉన్నటువంటి 3ని మనము ఎక్స్ లో ఈ పాజిటివ్ లో ఉన్నటువంటి 3ని తీసివేస్తే మనకు యావరేజ్ ఈ ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. సో యావరేజ్ కంటే -3 తక్కువగా, యావరేజ్ మనకు 15 ఇచ్చాడు, ఈ 15 కంటే -3 తక్కువ చేస్తే 12 అనేది మన ఆన్సర్ అవుతుంది. 20, 40, 70, 80. సో ఇంకొక నెంబర్ని మనం యాడ్ చేయాలంట. ఆ నెంబర్ ఏదో మనకు తెలియదు, కానీ ఈ నెంబర్ అన్నిటిని యాడ్ చేసిన తర్వాత మనకు వచ్చే యావరేజ్ 60 అవ్వాలని చెప్పాడు. సో 60 మన యావరేజ్ కాబట్టి, అతడే యావరేజ్ ఇచ్చాడు కాబట్టి 60తోనే మనం కంపారిజన్ చేస్తాము. 60 అనేది 20తో -40 తగ్గిపోయింది. సో ఇక్కడ -20 తగ్గిపోయింది, ఇక్కడ +10, ఇక్కడ +10, ఇక్కడ +20. సో -20కి దీనికి వెళ్ళిపోతుంది. మనకు ఓవరాల్ గా ఎఫెక్ట్ అనేది పాజిటివ్ లో 20, నెగిటివ్ లో -40. ఓవరాల్ ఎఫెక్ట్ మనకు -20 అనేది వస్తుంది. ఈ -20ని మనము మైనస్ చేస్తేనే 0 చేయాలి. ఈ -20ని 0 చేయాలంటే మనకు ఇంకొక నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ని +20 చేయాల్సిందే. ఉన్న యావరేజ్ కంటే +20ని పెంచాలి. మనకు ఇచ్చినటువంటి యావరేజ్ 60, దీనికి +20 పెంచితే మన ఆన్సర్ అనేది 80 అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఇచ్చారు. సో చెన్నై యొక్క టెంపరేచర్ ఎంత ఉంటే గనుక ఓవరాల్ యావరేజ్ అనేది 35 సెంటీగ్రేడ్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో చెన్నై యొక్క టెంపరేచర్ మనం కనుక్కోవాలి. సో 35 అనేది అనుకుందాము. 35 అనుకుంటే 0 అవుతుంది, -2, -1. సో -3 అనేది తక్కువగా ఉంది. సో ఈ -3 తక్కువగా ఉండేదాన్ని చెన్నై కూర్చాలి కాబట్టి మరి +3 పాజిటివ్ లో యావరేజ్ కంటే 3 ఎక్కువగా ఉంటేనే మనకు ఓవరాల్ ఎఫెక్ట్ లో చెన్నై యొక్క టెంపరేచర్ 3 ఎక్కువగా ఉంటేనే మనకు యావరేజ్ అనేది 35 వస్తుంది. సో మన యావరేజ్ 35, దీనికి 3 కలిపితే 38. సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ డి అవుతుంది. వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. అది సండే అనేది స్కూల్కు సెలవు కాబట్టి మొత్తం మీద మనకు ఎంత కలెక్ట్ చేశారు. సో మండే రోజు మనకు 7,230 రూపీస్, 6,435 రూపీస్, 6,927 రూపీస్, అలానే థర్స్డే 6,855 రూపీస్. సో ఫ్రైడే మనకు 6,562 రూపీస్ కలెక్ట్ చేశారు. సాటర్డే ఎంత కలెక్ట్ చేశారు అనేది మన క్వశ్చన్ మార్క్. సో మనం కంపారిజన్ చేస్తాము. కంపారిజన్ లో మనము 230 అంటే కనుక 770 -770 435. $585 585 565. So minus 1,565.
So 927, that means 73. 1073. One 45, 62, 38. $438, 1438. సో మనకు ఓవరాల్ ని మనం అనుకున్నటువంటి ప్రాబ్లంలో మనకి ఇచ్చినటువంటి యావరేజ్ ని మనము ఇక్కడ మండే నుంచి ఫ్రైడే వరకు కలెక్ట్ చేసిన దాని మీద మనకు ఓవరాల్ ఎఫెక్ట్ చూస్తే 717, 1655, 1073, 1045, 1000. Eight, 13, 8, 13, 21, 13, 20, 24, 27, 29, 12, 13, 17, 19. 1, 2, 3, 4, 5. సో 8,000 కంటే మనకు ఇది మైనస్ లో ఉంది కాబట్టి ఈ మైనస్ ని మనము తక్కువ చేయాలంటే యావరేజ్ కంటే పాజిటివ్ లో మనకు 5,991 ఎక్కువగా ఉండాలి కాబట్టి మనకు ప్రాబ్లం లోనే 8,000 గా మనకు యావరేజ్ ఇచ్చారు. సో వీటిని యాడ్ చేస్తే 1, 9, 9, 30. సో 14th మెంబర్ యొక్క వెయిట్ 39 kgs ఎక్కువగా ఉంది. మరి ఈ ఎక్కువగా ఉన్నటువంటి దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే మనము ఈ 13 గ్రూప్ ఆఫ్ నెంబర్ నుంచి ఈ 39 ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని తీసివేయాలి. సో -39 అనేది తీసివేయాలి. ఎంతమంది మెంబర్స్ మీద తీసివేస్తాము? 13 మెంబర్స్ మీద తీసివేస్తాము. సో -39 డివైడెడ్ బై -3. సో మనకు -3 అనేది నెట్ ఎఫెక్ట్ వస్తుంది. యావరేజ్ కంటే -3ని తీసివేసినప్పుడు మనకు ఓవరాల్ గా 78 అనేటువంటి యావరేజ్ అనేది వస్తుంది. సో మనకు యావరేజ్ ఏమైపోతుంది? 78 + 3 81 అవుతుంది. మరి ఈ 81 కంటే యావరేజ్ మనకు 81 అవుతుంది. ఈ 81 కంటే 14th నెంబరు 39 ఎక్కువగా ఉన్నాడు కాబట్టి 81 + 39, 0, 10, 120. సో మనకు ఆప్షన్ డి 120 kgs అనేది 14th మెంబర్ యొక్క వెయిట్ అవుతుంది. నా వంతు కృషి నేను అందిస్తూనే ఉంటాను. మరి ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. కానీ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటువంటి ఏ అభ్యర్థి కూడా పోటీ పరీక్ష మీదే ధ్యాస ఉంచాలి. చిన్న చిన్న ఆవేశాలకు వెళ్ళి మన ఫ్రెండ్స్తో గొడవలకు దిగకూడదు. ప్రభుత్వాలు అనేవి మారడం చాలా సహజము. ఏ ప్రభుత్వం వచ్చినా మనం చేయాల్సిన పని మనం చేయడం మన కర్తవ్యంగా మనం భావించి మన పనిని మనం చేసుకుంటూనే పోవాలి. అప్పుడే మనము ఈ ఉద్యోగ ప్రయత్నంలో విజయం అనేది సాధిస్తాం. మరి ఇందులో ముఖ్యంగా మనకు టైప్ 4లో మనం ఉన్నాము. అందులో భాగంగా 9వ ప్రశ్న దాకా మనం వచ్చాము. మరి ఈ 9వ ప్రశ్న ఏం చెప్తుందంటే మొత్తం 14 మంది 14 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 14 మెంబర్స్ యొక్క స్టూడెంట్ యావరేజ్ అనేది అందులో 13 మెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చారు 78 kgగా ఇచ్చారు. సో 1% యొక్క యావరేజ్ అనేది యావరేజ్ కంటే మనకు ఎంత ఎక్కువగా ఇచ్చాడు? 39 kgs ఎక్కువగా ఇచ్చాడు. మరి 14th పర్సన్ యొక్క
వెయిట్ ఎంతో కనుక్కోమని చెప్తున్నారు. చాలా సింప్లెస్ట్ వేలో అక్యురేట్ గా సమాధానం చెప్పే విధంగా మనము ఈ క్వశ్చన్ ని చేస్తాం. సో మనకు మొత్తం మీద 14 మెంబర్స్ ఉన్నారు. మరి ఈ 14 మెంబర్స్ యొక్క యావరేజ్ అనేది మనకు తెలియదు కాబట్టి మనము ఏ అనుకుంటాం. తర్వాత మనకు 13 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ప్రాబ్లంలోనే ఇచ్చేశాడు, 78 kgs గా ఇచ్చేశాడు. సో మనకు ఈ 14th పర్సన్ ఎవరైతే ఒకరున్నారో అతని వెయిట్ ప్రశ్నలో అడిగాడు. సో మనం ఎలానో చూద్దాం. మనకు లెక్కలు ఇచ్చినటువంటి ప్రశ్నలు ఇచ్చిన దాని ప్రకారంగా యావరేజ్ కంటే 39 kgs ఎక్కువగా ఉన్నారన్నారు. సో A+39 అనేది అవుతుంది. సో దీని అర్థం ఏమిటంటే యావరేజ్ ఎప్పటికీ అందరినీ బ్యాలెన్స్ చేస్తుంది. సో 13 మెంబర్స్ ఎంతమైతే ఉన్నారో 14th మెంబరు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తేనే మనకి ఈ యావరేజ్ అనేది అక్యురేట్ గా వస్తుంది. సో మనం ఏం చేస్తాము, ఈ యావరేజ్ కంటే ఇక్కడ 39 ఎక్కువగా ఉన్నారంటే దాని అర్థము ఈ 13 పీపుల్ 39 తక్కువగా ఉంటారు అని. సో 39 తక్కువగా ఉన్నారు. ఎంతమంది మీద తక్కువగా ఉన్నారు? 13 పీపుల్స్ మీద తక్కువగా ఉన్నారు. 13 పీపుల్ మీద తక్కువగా ఉంటే ఒక్కొక్క ఇండివిజువల్ మీద మనకు -3 kgs అనేది తగ్గిపోతుంది. ఇక్కడ మనము యావరేజ్ ని కనుక్కోవచ్చు. -3 kg తగ్గిపోయిందంటే యావరేజ్ నుంచి -3 kg చేస్తే మనకు 78 kgs వస్తుంది. సో దాని అర్థము యావరేజ్ కి మనము 3 యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అవుతుంది? 81 అవుతుంది. సో 81 మనకు యావరేజ్ వచ్చేసింది. 14th పర్సన్ యావరేజ్ వెయిట్ కంటే 39 ఎక్కువగా ఉన్నాడు. సో 81 కి మనము 39 యాడ్ చేస్తే 0, 120 ఆప్షన్ డి మన కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఈ రకంగా మనము కాన్సెప్ట్ ని తీసుకొని క్యాలిక్యులేషన్ ని తేలిగా చేస్తూ ప్రతి ప్రశ్నను సమర్థవంతంగా అటెంప్ట్ చేయొచ్చు. మరి 10వ ప్రశ్నతో మీ ముందు 34 స్టూడెంట్స్ ల యావరేజ్ వెయిట్ 42గా మనకు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. మనకు ఈ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కు ఒక టీచర్ ని యాడ్ చేస్తే ఓవరాల్ యావరేజ్ మీద 400 గ్రామ్స్ అనేది పెరుగుదల చూశారు. సో టీచర్ యొక్క వెయిట్ ఎంత అని అడుగుతున్నారు. మనకు 34 స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 34 యొక్క స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 42 kgs గా ఇవ్వడం జరిగింది. ఒక టీచర్ ని ఇంక్లూడ్ చేసేశారు స్టూడెంట్స్ మీద 400 గ్రామ్స్. సో దీన్ని మనం కేజీలో కన్వర్ట్ చేయాలి కాబట్టి మరి కేజీ ఈ రెండింటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ 3.4 × 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 13.6 kgs మనకు తగ్గుతుంది. మరి దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ పాజిటివ్ లో 13.6 kg పెరుగుదల చూపించాలి. అప్పుడే మనకు యావరేజ్ అనేది 42.400 గ్రామ్స్ గా ఉంటుంది. యావరేజ్ కంటే ఇది 30.6 kgs ఎక్కువగా ఉన్నారు టీచరు. సో 42 + 4 10 6 5 56 kgs అనేది మన ఆన్సర్ అవుతుంది. 38 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 42. ఒక టీచర్ ఇంక్లూడ్ అవుతాడు. మరి ఆయన టీచర్ ఇంక్లూడ్ అవ్వడం వల్ల మనకు 39 స్టూడెంట్స్ అవుతారు. మరి 39 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 14 years 4 months గా ఉంటుంది. సో మనకు టీచర్ ఏజ్ కనుక్కోవాలి. మరి మనం 14 years అంటే 42 రాసి 14 years కంపారిజన్ లో యావరేజ్ కంటే ఇక్కడ 4 months తగ్గింది. ఎంతమంది స్టూడెంట్స్ మీద ఇలా తగ్గింది? 38 స్టూడెంట్స్ మీద తగ్గింది. 4 months 38 డివైడెడ్ బై, సో మనకు ఎన్ని ఇయర్స్ కావాలి? 24 8 months. సో మనకు ఇక్కడ మైనస్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా 14th పర్సన్ దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే 12 years 18 months యావరేజ్ కంటే ఎక్కువగా ఉండాలి. అప్పుడే మనకు యావరేజ్ నెట్ ఎఫెక్ట్ అనేది 14 years 4 months గా ఉంటుంది. సో యావరేజ్ కంటే ఎంత ఎక్కువగా ఉండాలి? యావరేజ్ మనకు ప్రశ్నలో 14 years
4 months గా ఇవ్వడం జరిగింది. సో ఇది 1 year అయిపోతుంది. 27 years. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. సో ఈ ప్రశ్నకి 35 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ మనకు 42.5 kgs. ఒక టీచర్ ఇంక్లూడ్ అవుతారు. మరి ఇంక్లూడ్ అయిన తర్వాత 36 మెంబర్స్ అవుతారు. దీనివల్ల మనకు యావరేజ్ 48 kgs గా అవుతుంది. మరి 48 kgs ఉన్నారు. మరి టీచర్ యొక్క యావరేజ్ ఎంతో కనుక్కోమన్నారు. మరి కంపారిజన్ చేస్తే మనకు 1/2 kg అనేది తగ్గింది. ఈ 1/2 kg మైనస్ లో తగ్గిపోయింది. ఎంతమంది మీద తగ్గిపోయింది? సో 35 మెంబర్స్ మీద తగ్గిపోయింది. సో మొత్తం మీద ఓవరాల్ గా -17.5 kg తగ్గిపోయింది. మరి ఈ మైనస్ లో ఉన్నటువంటి దీన్ని మనం బ్యాలెన్స్ చేసి యావరేజ్ ని మనం తీసుకురావాలంటే మరి ఇక్కడ +17.5 kgs పెంచాలి. యావరేజ్ కంటే 17.5 kgs పెరిగితేనే మనకు యావరేజ్ అనేది 48 kgs గా వచ్చేస్తుంది. సో మనకు యావరేజ్ ఎంత ఇచ్చారు? 48 kgs ఇచ్చారు. సో దీనివల్ల మనకు టీచర్ వెయిట్ ఈజీగా కనుక్కోవచ్చు. 0.5. సో 15 65.5 kgs. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆయన యావరేజ్ మనకు తెలియదు. సో 7 వర్కర్స్ అవుతారు కంప్లీట్ గా. ఈ కొత్త వర్కర్ రావడం వల్ల యావరేజ్ ఏజ్ అనేది 35 గా ఉంది. మరి ఈ కొత్త వర్కర్ యొక్క ఏజ్ ఎంతో కనుక్కుందాం. సో కంపారిజన్ లో మనం చూస్తే 35 అనేది 37 తో కంపారిజన్ చేస్తే 2 kgs మనకు తగ్గింది. అలా ఎంతమంది మీద తగ్గుతుంది? 6 మెంబర్స్ మీద తగ్గుతుంది. కాబట్టి 12 kgs మనకు తగ్గుతుంది. సో మనకు 12 kgs తగ్గింది. ఎంతమంది మీద తగ్గుతుంది? 2 kgs ఒకరి మీద, 6 మెంబర్స్ మీద 12 kgs అనేది తగ్గుతుంది. ఇక్కడ తగ్గింది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనకు యావరేజ్ అనేది పెరుగుతుంది. కంపారిజన్ లో యావరేజ్ 2 kgలు పెరిగింది. ఎంతమంది మీద పెరిగింది? 6 మెంబర్స్ మీద. 6 మెంబర్స్ మీద 2 kg అంటే 12 kgs పెరిగింది. మరి 12 kg పెరిగిందంటే మరి ఈ వచ్చే 1% అనేది ఈ 12 kgs ని తీసుకెళ్తాడు. ఈ 12 kgs తక్కువగా ఉంటాడు. యావరేజ్ కంటే 12 kgs తక్కువగా ఉంటాడు. మనకి ఇచ్చిన యావరేజ్ 35. దీంట్లోంచి 12 kgs తీసేస్తే 23 kgs. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 19 గర్ల్స్ మిగులుతారు. 19 గర్ల్స్ యొక్క యావరేజ్ సో 0.2 ఇయర్స్ తగ్గిపోతుంది. దాని అర్థం 11.8 ఇయర్స్ అనేది యావరేజ్ అవుతుంది. యావరేజ్ తో కంపారిజన్ చేస్తే ఇది 0.2 ఇయర్స్ పాజిటివ్ లో ఉంది. సో దాని అర్థము 20 మెంబర్స్ మీద 20 into 0.2 ఇయర్స్. సో 4 ఇయర్స్ అనేది మనకు పెరుగుతుంది. ఎవరైతే ఉన్నారో ఆ గర్ల్ నుంచి 4 ఇయర్స్ మనం తీసివేస్తే మనకు యావరేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో గర్ల్స్ యొక్క ఏజ్ సో దీనికి 4 కలిపితే కనుక 15.8 ఇయర్స్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. సో 6 బాస్కెట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రంగులో ఉన్నాయి. వాటి యావరేజ్ మనకు 38 ఇచ్చారు.
ఒక బ్లూ బాస్కెట్ ని మనం తీసివేస్తే అప్పుడు మనకు మిగిలిన మొత్తం యొక్క యావరేజ్ 39 అవుతుంది. మరి ఎన్ని బాల్స్ ఉన్నాయి బ్లూ బాస్కెట్లు అని అడుగుతున్నారు. మొత్తం మీద మనకు 6 బాస్కెట్స్ ఉన్నాయి. ఆ బాల్స్ యొక్క యావరేజ్ మనకు 38 గా ఇవ్వడం జరిగింది. సో ఒక బాస్కెట్ ని మనం తీసేస్తే 5 బాస్కెట్స్ మిగులుతాయి. దాని యావరేజ్ 39 అవుతుంది. సో 39 అయితే దాని అర్థం మనం కంపారిజన్ లో యావరేజ్ అంటే కంపారిజన్ చేయడము 1 యావరేజ్ అని తగ్గింది. ఎంతమంది మీద తగ్గింది? 6 మెంబర్స్ మీద తగ్గింది. సో ఇక్కడ ఖచ్చితంగా యావరేజ్ కంటే 6 పెరిగి ఉండాలి. అప్పుడే మనకు ఈ బాల్ యొక్క ఇది అనేది వస్తుంది. సో యావరేజ్ కంటే 6 ఎక్కువగా ఉండాలి. సో యావరేజ్ కంటే 6 ఎక్కువగా ఉంటే మరి మన ఆన్సర్ 45 బ్లూ బాస్కెట్ లో ఉండేటువంటి ఆన్సర్. సో 10 చిల్డ్రన్స్ యొక్క యావరేజ్ 9 years 9 months గా ఇచ్చారు. 9 చిల్డ్రన్స్ యొక్క యావరేజ్ 8 years 11 months గా ఇచ్చారు. 10th చిల్డ్రన్ యొక్క యావరేజ్ ఎంతో కనుక్కోమని చెప్తున్నారు. సో 10 చిల్డ్రన్స్ యొక్క యావరేజ్ 9 years 9 months. సో ఒక చిల్డ్రన్ ని మనము పక్కన పెడదాము. 9 years 9 చిల్డ్రన్స్ ఉంటారు. 9 చిల్డ్రన్స్ యొక్క యావరేజ్ 8 years 11 months. కంపారిజన్ చేస్తాము. సో ఇక్కడ నుంచి ఇక్కడ కంపారిజన్ చేస్తే 1 month కలిపితే 9 years అవుతుంది. సో 10 months ఎంతమంది మీద? 10 చిల్డ్రన్స్ మీద 10 members. సో 100 months. 100 months అనేది పెరుగుదల ఉందా తక్కువదల ఉందా? సో పాజిటివ్ లో పెరుగుదల అనేది ఉంది. ఇక్కడ ఖచ్చితంగా 100 months పెరుగుతారు. 100 months పెరుగుతారు ఇన్ ద సెన్స్ యావరేజ్ కి ఇక్కడ ఉండేటువంటి ఛాన్స్ అంటే యావరేజ్ కి 100 months ని మనం కలిపేస్తే ఆ 10th చైల్డ్ మనకు వస్తారు. సో 10th చైల్డ్ మనం ఎలా కనుక్కుంటాము? ఇచ్చిన యావరేజ్ కంటే 100 members పెంచాలి కాబట్టి. సో దీన్ని ఈ ఇయర్ లో కన్వర్ట్ చేస్తే 100/12. సో 8 years 4 months. మనకు యావరేజ్ ఆల్రెడీ ఎంత ఇచ్చారు? యావరేజ్ 8 years 11 months గా ఇచ్చారు. Eight years 11 months. సో మనకు 1 year కలిపితే ఇక్కడ రిమైనింగ్ మనకు 15 3 months 17 years 3 months. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది. 17 years 3 months అనేది ఆ 10th చిల్డ్రన్ యొక్క ఏజ్ అవుతుంది.